శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్య ఉన్నా కానీ, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, ఇలా మీ సమస్యను బట్టి సరైనటువంటి మంచి పరిష్కార మార్గం మీకు దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి. 6309816818. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఏది చేపట్టినా కూడా అది కనక వర్షం కురిపించేలాగా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజున మీకు మీ ముందుకు భగవంతుడు తీసుకొచ్చాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే మీ పనికి చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు కోరుకున్న వారితో చక్కగా మీకు వివాహాలు కూడా జరిగేటటువంటి వివాహాల మాట ప్రసక్తి వచ్చినప్పుడు, ఆ యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి మీరు కోరుకున్నటువంటి విజయాన్నైతే తప్పకుండా మీ యొక్క కుటుంబాల నుండి అది వినడం కానీ, లేదంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతుందనే చెప్పుకోవాలి. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారండి. లాటరీలు షేర్ చేసుకోవడం, మార్కెట్ వంటి గొప్ప వాటిల్లో పెట్టుబడులు పెడితే మీకు బాగా లాభాలు అయితే వస్తాయన్నమాట. అలాగే మీకు కోట్ల ఖజానా దొరికినంత ఆనందం రేపటి రోజున కలుగుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారు అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి రేపటి రోజున మీకు ఒక మంచి ఆలోచన కూడా కలుగుతుంది. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుక్కోవాలన్నా కానీ, ఇలా ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా కానీ మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా ఉంటుంది. కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల మా వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బదిలీ లభిస్తుందండి. వీరి యొక్క ప్రతిభకు, కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుందన్నమాట. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. మార్గం అనేది సుగమం అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశివారు చాలా రోజుల నుండి వెనకడుగు వేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా తిరిగి మరలా ఊపందుకుంటారండి. రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసరింపబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. మీరు ఊహించినటువంటి విజయాలను తప్పకుండా మీరైతే సాధిస్తారు. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు, కుటుంబంలో ఏదైనా కానీ చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దగ్గరవుతాయి. ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు అయితే పొందుతారు. కొత్త ఇల్లు కట్టుకోవాలనేటటువంటి మీ కల తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కొత్తగా భూములు కొనాలన్న వారు కానీ, లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, మేము ఈ పని చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు. ఈ రాశి వారికి వ్యాపారాన్ని అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు. లాభాలను కూడా గడిస్తారండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే వీరి పనితీరుకు మరింత ఎక్కువగా ప్రశంసలు లభించి పై అధికారులు వారిని గుర్తించి బాగా మెచ్చుకుంటారు. ఇది వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకొచ్చేలా చేస్తుందన్నమాట. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితానికి చాలా అంటే చాలా దగ్గర ఉన్నట్లుగా ఫీల్ అవుతారు రేపటి రోజున. ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక మీ భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢపడుతుంది. పిల్లల వైపు నుండి కూడా మీరు గొప్ప శుభవార్తలు వింటారండి. వారి విద్య, ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలైతే తప్పకుండా సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ అనేది రెట్టింపు అవడం చూస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా అందులో రేపటి రోజున విజయం సాధిస్తారు. అలాగే మీకు చాలా రోజుల నుండి అంటే మీ ఊహించినటువంటి విధంగా మీరు విననటువంటి శుభవార్తలు కొన్ని వింటారనమాట. అంటే మీ జీవితంలో అంటే దేనికైతే మీరు ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత దానివల్ల ఎటువంటి లాభం లేదని చెప్పి విడిచిపెట్టారో, అది పని కానీ, బంధం కానీ, ఇలా ఏదైనా ఒక వస్తువు కానీ, ఇక మాకు రాదు, అది వేస్ట్ అని చెప్పి దాని గురించి మర్చిపోయిన విషయాన్ని, మర్చిపోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా మీ జీవితంలోకి అది రావడం వల్ల ఏంటంటే మీరు బాగా సర్ప్రైజ్కి గురైన విధంగా మీ మనసు అనేది చాలా ఉత్సాహభరితంగా అవుతుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే కొత్త స్నేహాలు వృద్ధి చెందుతాయి. అలాగే బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయబోతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. అలాగే మీరు
కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలుసు ఏ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, ఏ వ్యక్తులు మీకు గిట్టని వారు. అటువంటి వ్యక్తులను కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వారితో రేపటి రోజున మీకు కొంచెం గొడవలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అండి. వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప లాభాలు జరుగుతాయి. అలాగే చాలా శుభాలు కలుగుతాయి. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైతే మంచి సంబంధం కుదరబోతుంది. కుటుంబంలో సంతోషం, సామరస్యం వెల్లివిరుస్తాయి. గతంలో ఉన్నటువంటి చిన్న విభేదాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి పురోగతి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభించబోతుందనే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. రేపటి రోజున మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం ఏంటంటే మీకు అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా అంటే మీరు ఏదైనా ఒక పని చేసినా, లేదంటే ఏదైనా ఆలోచన వచ్చి దానికి ఎవరికైనా సలహాగా ఇచ్చినా అది వారికి కూడా మంచి విజయాన్ని ఇచ్చేలా ఉంటుందన్నమాట. మానసిక ప్రశాంతతని ఇస్తాయి. అలాగే సరైనటువంటి గొప్ప ప్రతిఫలం ఇచ్చేటటువంటి రోజు. అలాగే ధనయోగం, రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితం చాలా సంపూర్ణంగా ఉందేమో ఈరోజు అన్నట్లుగా ఏ వెలితి లేకుండా రేపటి రోజున చాలా హాయిగా గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ విధంగానే మీరు ముందు రోజుల్లో మనోబలంతో ముందుకు సాగితే అన్నింటా కూడా మీకు విజయాలే కలుగుతాయండి. ధనయోగం ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తుంది. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందేటటువంటి యోగం అద్భుతంగా కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఎవరి మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంచవద్దండి. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది. వారాంతంలో కూడా మీకు అన్ని విధాలుగా శుభం జరుగుతుంది. రేపటి రోజు నుండి వారాంతంలో మీకు ఏ రోజైనా కానీ మరింత ఎక్కువగా శుభం అనేది కలుగుతుంది. అయితే మీరు దత్తాత్రేయ స్వామి వారి స్మరణ చేయడం వల్ల మరింత ఎక్కువగా శ్రేయస్కరంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రారంభించినటువంటి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడంలో రేపటి రోజున మీకు గురు అనుగ్రహం తప్పకుండా అవసరం. కాబట్టి దత్తాత్రేయ స్వామివారి యొక్క నామస్మరణతో పాటు వీలుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ఓం గురు దత్తాత్రేయ నమః అనేటటువంటి ఈ యొక్క స్వామివారి యొక్క నామాన్ని రేపటి రోజున మీకు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా 1-2 సార్లైనా కానీ ఈ నామాన్ని పఠిస్తూ ఉండడం వల్ల శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. అంతేకాకుండా మీకు ఏర్పడేటటువంటి ఏదైనా దుఃఖం కానీ, లేదంటే ప్రతికూలమైనటువంటి సమయం కానీ మీ నుండి తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా రేపటి రోజున ఓం గురు దత్తాత్రేయాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని పదే ఉచ్చరించడానికి ప్రయత్నించండి. అలాగే ఇంట్లో కూడా స్వామివారి యొక్క పటం ఉంటే చక్కగా మీరైతే దీపం పెట్టుకోవచ్చు. ఒకవేళ స్వామివారి పటం లేని పక్షాన పరమేశ్వరుడి ముందైనా సరే రేపటి రోజున చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరిక కానీ, సమస్య కానీ స్వామి ముందు విన్నవించుకోవచ్చు. ఒకవేళ ఈ రెండూ కూడా కుదరని పక్షంలో మనసులో నామస్మరణ చేసుకున్నా మీకు చాలా బాగా ఉంటుంది. శత్రువులపై ఘనమైనటువంటి విజయం మీరు తప్పక సాధిస్తారు. ఎవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎవరైతే మీ మీద ఏదైనా కీడు చేయాలని చెప్పి తలపెట్టినా అవి వారికి రివర్స్ అవుతాయన్నమాట. ఇక మీ పనితీరుకైతే అద్భుతమైనటువంటి ప్రశంసలు లభిస్తాయండి. షష్టమ స్థానంలో మీరు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం యొక్క శుభ ఫలితాన్ని మీకు అన్ని విధాలుగా పొందేందుకు భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నిటితో పాటుగా ఇష్టదైవ స్తోత్రం కూడా చదివితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో అంటే అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే పనులను మాత్రం మీరు పూర్తి చేయలేరు. కాబట్టి రేపొక్కరోజు మాకు బాగుంటుంది కదా అని చెప్పేసి రేపొక్కరోజు కష్టపడితే సరిపోతుందని చెప్పి అనుకోకండి. ఇదే విధంగా రేపటి రోజు నుండి ముందు రోజుల్లో కూడా అంతే విధంగా ప్రణాళికమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి. అలాగే ఈ జన్మరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున చూసుకున్నట్లయితే శుభప్రదంగా ఉందండి. ఇక మీ యొక్క వినయ విధేయత మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా అన్నింటా కూడా కాపాడుతూ వస్తుందని తెలుసుకోండి. కాబట్టి గ్రహణ సమయంలో మాత్రం ధ్యానం ఎంతో శుభప్రదం ఇస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలన్నీ కూడా తప్పకుండా పాటించండి. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గ్రహణ దానం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది.
వీటితో పాటు ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది తప్పకుండా అవసరమని తెలుసుకోండి. మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోను కాకండి. అలాగే కొత్త ప్రయత్నాలు ఏదైనా ఉంటే రేపటి రోజు నుండి స్టార్ట్ చేయడం మంచిది. ఈ విధంగా రేపటి రోజున మిమ్మల్ని అన్నింటా కూడా ఎక్కువగా మీకు తెలియని విధంగా చాలా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీకు ఆనందకరమైనటువంటి రోజుగా రేపటి రోజున మిగలబోతుంది. అలాగే ఒక కొత్త బంధం రాక కూడా మీ జీవితానికి ఒక గొప్ప వరంలాగా ఉంటుంది. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ జీవితం అనేది ఉండబోతుందండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ దేవతారాధన చేయాలి, అలాగే గ్రహణ సమయంలో ఏం చేయాలి,